నా వర్షన్లో ఇది నేను ఎక్స్పీరియన్స్ అయి మీకు చెప్తున్నాను. వైశ్యులు రాజకీయాలలో ముందుకు రారు 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 అంటారు కదా, వచ్చి ఒక అడుగు ముందుకు వేస్తే గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా మన వాళ్ళు ఎంతవరకు మనం సపోర్ట్ చేశారు అన్నది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు ఈ సంఘాల ప్రెసిడెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఉన్నాయి కదా మనకి ఐవీఎఫ్లు కానీ వామ్లు కానీ, ఇప్పుడు నేనేం పేరు పెట్టి విలువను అవోపా, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మహాసభలు, ఎంతవరకు ఈ ప్రెసిడెంట్లు వీళ్ళు అందరు కల్పించి మన కమ్యూనిటీ అమ్మాయి ముందుకు వచ్చింది సపోర్ట్ చేద్దాము అని చెప్పి ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కులంలో ఒక వాళ్ళు ఉన్నారు అని చెప్పి సపోర్ట్ చేయడానికి అసలు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. ఆఫీస్కి వెళ్ళి సార్ని కలిస్తే సార్ అడిగారు నన్ను, ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు తల్లి అంటే, లేదు సార్ ఇట్లా ఏం లేదు సపోర్ట్ అంటే, నా ముంగట అందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అరే నువ్వు పార్టీలు అవి అన్నీ వదిలిపెట్టు, మన వైశ్య కులంలో ఒక మనిషి వచ్చి ఇప్పుడు ఇట్లా నిలబడుతుంది ఒక అడుగు అంటే మనం సపోర్ట్ చేసే అంత బాధ్యత మనకు ఉండాలి కదా, ఎన్ని ఉంటే ఏంది అని చెప్పేసి ఎంత ధైర్యంగా మాట్లాడి వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే కానీ సార్ వాళ్ళని నిలదీయడం జరిగింది. నేను పర్సనల్గా కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఒక వైశ్యులకు కష్టం వచ్చింది, వాళ్ళు నేను ఆపదలో ఉన్నాను, నన్ను వైరే కులాలు వచ్చి కించపరుచుతున్నారు అని అన్నప్పుడు ఎవరు ఏ పెద్ద మనిషి వచ్చి ఆదుకుంటున్నారని ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒక షాప్ ఉంది అనుకోండి ఎక్స్పీరియన్స్, ఆ షాప్లో వచ్చి ఇక్కడ మాకు ఇబ్బందిగా జరుగుతుంది, ఇక్కడ మీరు కాపాడండి, వాళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారు చేస్తున్నారు అని అంటే ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు నేనున్నాను అంటున్నారు. నేనున్నా అనే ధైర్యం కూడా లోకువైపోయింది. ఇప్పుడు సార్ అన్నట్టు షాల్వలు బుకేలు మీటింగ్లు అవన్నీ అన్నీ బాగానే ఉన్నాయి. నిజంగా సేవ చేసే వరకు వస్తే ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇంత పెద్ద సంఘాలు కానీ క్లబ్బులు కానీ అన్నీ కానీ ఆ ధైర్యం మనకు ఫస్ట్ రావాలి. వచ్చినాక ఆ యూనిటీ ఉండాలి. ఇప్పుడు ఎంపీలు జెడ్పీలు ఇవన్నీ అన్నారు కదా, ఫస్ట్ ఆ ఓటింగ్ అనేది మనకు యూనిటీ తెచ్చుకోవాలి. ఫస్ట్ వీడు ఎదుగుతున్నాడు ఫస్ట్ తొక్కేద్దామని చూస్తారు మన దాంట్లో, అరే వీడు ఎదుగుతున్నాడు వీరికి పేరు వస్తుంది ముంగటికి వెళ్తే నేను ఎక్కడ కింద పడిపోతున్నాను అని ఆ ఫస్ట్ ఆ ఓర్వలేనితనం పక్కకు పెట్టి మన వైశ్యులు రాజకీయాలలో రావాలి అంటే అప్పుడు మనం ముంగటికి వెళ్ళి అందరినీ సపోర్ట్ చేయడం నేర్చుకుంటే మన వాళ్ళు ముంగటికి 100% వస్తారు. ధైర్యంగా లేరని కాదు, అన్నీ ఉన్నారు. ఆ సపోర్ట్ ఆ యూనిటీ మనం ఇచ్చి ఒక చేయి కలిపితే ఎంత పెద్ద చైన్ అవుతుందో ఎవరు బీట్ చేయలేనంత మనం ముంగటికి వెళ్తాం. కానీ ఆ సపోర్ట్ ఇప్పుడు లోకువైనందువలన నాకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది. ప్రేమ్ గాంధీ గారు సార్ మాట్లాడుతుంటే ఆ యూనిటీ మనం తెచ్చుకున్నామంటే పక్కా ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఎంతోమంది రాజకీయాలలో ముందుకు వచ్చి అడిగేయడానికి రెడీ అవుతారని నా అభిప్రాయం. ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఆ వైశ్యుల ఆపదలో ఉన్నారు అని అంటే నేనున్నాను అని ధైర్యంగా ఇచ్చి మనం వీళ్ళని అడిగినా ఇప్పుడు పదవులలో ఉంటారు వాళ్ళు పెద్ద మనుషులు, మనతో ఎందుకు మాట్లాడతారు, నాకు ఆపద ఉంది వీళ్ళని అడగాల వద్దు. మనకి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే నాకు హెల్ప్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉండి మనం ముంగటికి వెళ్ళి అడగదలిచే అంత ధైర్యం ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లా